భైరవం భైరవాకారం భద్రం భద్రేశ్వరం ప్రభుం రుద్రం రుద్రగణాధీశం వీరభద్రమహం భజే. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలిసినటువంటి వీరభద్రస్వామి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించడము చాలా ముఖ్యమైన విషయము, చాలా మహత్తరమైన విషయం. దానికి కారణం ఏమనగా రాయచోటి వీరభద్రస్వామి వారి దివ్యక్షేత్రము, ఆలయం. ఈ ఆలయము చాలా విశేషమైనది. ఈ ఆలయాన్ని మనకు పూర్వము 8 నుంచి 11వ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని శాసనాలు, చరిత్ర ఆధారంగా తెలియవస్తున్నది. ఈ ఆలయాన్ని అనేక మంది రాజులు వివిధ కాలాల్లో నిర్మాణం చేశారని, మొట్టమొదటిగా రాజరాజ చోళులు నిర్మాణం చేశారని, తదనంతరము ఈ ఆలయాన్ని సదాశివదేవరాయల వారి కాలంలో గర్భాలయము జీర్ణోద్ధరణ గావించబడిందని మనకు శాసనాల ద్వారా తెలియవస్తుంది. పూర్వము రాజాదిరాజులందరూ కూడా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు రాయచోటి వీరభద్రస్వామి వారిని అర్చించి పూజించడం వలన ఆ యుద్ధాలలో వారు విజయాన్ని సాధించేటటువంటి వారు. దానికి ప్రతీకగా ఆ రాజులందరూ కూడా స్వామివారిని ఎంతో భక్తితో సేవించి అనేక కానుకలు కూడా సమర్పించేవారు. అందుకుగాను రాజులందరూ కూడా కొలిచారు కాబట్టి ఆ వీరభద్రుణ్ణి రాచరాయుడని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ రాచరాయుడు వెలిసినటువంటి ఊరు ఏదైతే ఉందో అదే రాచవీడు అని పిలువబడింది. ఇప్పుడు ప్రస్తుత కాలానుగుణంగా ఆ రాచవీడే రాయచోటిగా నామాంతరం చెందింది. ఈ ఆలయంలో వీరభద్రస్వామి వారు అర్చావతారమూర్తిగా తన యొక్క అవతారాన్ని సమాప్తి చేసిన స్థానం అనేసి ప్రతీతి. పూర్వము దక్షుడు నిరీశ్వర యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఆ యజ్ఞానికి వద్దన్నా కూడా వినకుండా పార్వతీదేవి వెళ్ళి ఆ యొక్క యజ్ఞస్థలిలో పరమేశ్వరుణ్ణి నిందించడం చూసి ఓర్వలేక శివనింద వినకూడదు, శివనింద విన్నటువంటి ఈ దేహం ఉండకూడదని యోగాగ్నిలో తన యొక్క దేహాన్ని దహించుకొని అమ్మవారు తన యొక్క దేహాన్ని విడిచిపెట్టేస్తుంది. అప్పుడు ఆ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు కోపోద్రిక్తుడై శివతాండవ నృత్యం చేస్తూ తన యొక్క జటను తీసి ఒక పెద్ద పర్వతానికి కొట్టాడు. ఆ యొక్క జట యొక్క పూర్వ భాగం నుంచి వీరభద్రుడు, ఉత్తర భాగం నుంచి భద్రకాళి అమ్మవారు ఇద్దరూ ఉత్పన్నమయ్యి పరమేశ్వరుని ఆజ్ఞానుసారము ఆ దక్షయజ్ఞాన్నంతా కూడా శివగణాలతో ధ్వంసం చేసి దక్షుని యొక్క శిరస్సును ఆ యొక్క యజ్ఞ కుండంలోనే పడవేసి ఆ యొక్క యజ్ఞశాలనంతా కూడా చిన్నాభిన్నం చేసి ఆ యజ్ఞానికి ఎవరైతే వచ్చింటారో దేవతలందరినీ కూడా వారితో యుద్ధం చేసి ఆ దేవతలందరినీ కూడా శిక్షించడం జరుగుతుంది. నిరీశ్వర యాగానికి వెళ్ళడం మహాఘోరమైనటువంటి తప్పిదము. ఇది అధర్మ కార్యము. ఈ అధర్మానికి మీరందరూ కూడా సహకరించారు దేవానుదేవతలందరూ కూడా అని ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా సంహరిస్తారు అన్నమాట. పరమేశ్వరు వీరభద్రుడు ప్రతి ఒక్క దేవతలను కూడా తగిన శిక్షణటువంటి విధిస్తాడు అన్నమాట. అనంతర కాలంలో వీరభద్రస్వామి వారు ఈ యొక్క అవతారాన్ని సమాప్తి చేయాలనే ఉద్దేశంలో 12 జ్యోతిర్లింగాలని దర్శించుకొని దక్షిణాపథంలో ఉండేటువంటి శైవక్షేత్రాలని దర్శించుకున్న పిమ్మట ఈ రాయచోటి క్షేత్రానికి వచ్చి మొత్తం అంతా కూడా పూర్వము వివిధమైనటువంటి పుష్పాలతో విరాజిల్లేటటువంటి పుష్పవనంగా ఉండేటటువంటిగా రాయచోటి వీరభద్రస్వామి వారి క్షేత్రం. ఇటువంటి క్షేత్రం మాండవ్య నది పరివాహక ప్రాంతకమైనటువంటి ఈ రాయచోటిలో స్వామివారు అర్చావతారమూర్తిగా తన యొక్క క్రోధానికి ఏవైతే ప్రతీకగా ఉంటాయో పెద్ద పెద్ద మీసాలు, దశభుజాలు, చాలా రౌద్రంగా వీరభద్రుడి మనం ఏ విధంగా చూస్తూ ఉంటామో దానికి విభిన్నంగా పరమశాంతమూర్తిగా దక్షిణామూర్తి అంశతో ఒక గురుస్వరూపకంగా వీరభద్రస్వామి వారు ఇక్కడ వెలిసి ఉన్నారు. దానికి ప్రతీకగానే వీరభద్రస్వామి వారికి ఇక్కడ మీసాలు ఉండవు, పరమ సౌమ్యంగా ఉంటారు. చేతులు, కాళ్ళు, హృదయస్థానాలంతా కూడా మనకు వీరశైవ ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి విధంగా రుద్రాక్ష ధారణ చేసుకుని ఉంటారు. శివలింగంతో కట్టబడిన రుద్రాక్ష ధారణ ఉంటుంది శిరస్సున. ఈ విధంగా స్వామివారు అతి సుందరమైనటువంటి దక్షిణామూర్తి అంశ రూపకంగా ఆ యొక్క విగ్రహ రూపంలో స్వామివారు మనకు వెలిశారన్నమాట, భద్రకాళి సమేతంగా కూడా. ఇది స్వామివారి యొక్క ఆలయ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆలయ సంక్షిప్త చరిత్ర. ఈ ఆలయంలో పూర్వకాలం నుంచి కూడా అనేక విధమైనటువంటి విశేషమైన పూజలు జరుగుతూ వచ్చాయి. పూర్వము ఈ ఆలయము మఠాలయంగా పిలువబడేది. అంటే
మఠాధిపతుల యొక్క ఆధీనంలో ఉండి ఈ ఆలయము పూజలన్నీ కూడా స్వామివారికి నెరవేర్చేటటువంటి వారు. ఆ విధంగా వీరశైవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి మఠాధిపతుల ఆలయం ఆధ్వర్యంలో ఈ ఆలయంలో పూజలన్నీ కూడా జరిగేటటువంటి